వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. న్యాయవాదితో కలిసి విచారణకు వచ్చింది శ్యామల. బెట్టింగ్ యాప్ కేసులో శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు వచ్చిన యాంకర్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. సుమారు 2.5 గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. విచారణ సమయంలో మాట్లాడడం సమంజసం కాదు అని తెలిపింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నానని, బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపింది. బెట్టింగ్ యాప్స్ బెట్టింగులకు పాల్పడడం తప్పు అని ఆమె తెలిపారు. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదు. విచారణకు హాజరు కాకుండా నేరుగా శ్యామల హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే క్వాష్ పిటిషన్ను కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. శ్యామలను అరెస్టు చేయవద్దని నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అందులో భాగంగానే ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉదయమే శ్యామల విచారణకు పంజగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చింది. యాంకర్ శ్యామలతో పాటు ఈ రోజు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ల ఆచూకీ ఇంకా పోలీసులకు తెలియలేదు. వీరిద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మితో పాటు పలువురు నటీమణులు సైతం ఉన్నారు. కాగా ఇప్పటికే ఆదివారం నాడు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతు చౌదరిని పంజగుట్ట పోలీసులు విచారణ చేశారు.